మీ డేట్ ఆఫ్ బర్త్ నుండి ఇప్పటి వరకు సరిగ్గా ఎన్ని డేస్ అండ్ మంత్స్ అయ్యాయో కేవలం 10 సెకండ్లో చెప్పగలరా? వెల్కమ్ టు కుమారి లెర్నింగ్ హబ్. ఈరోజు మనం ఈజీగా ఏజ్ కాలిక్యులేట్ చేయడం నేర్చుకుందాం. ఎగ్జాంపుల్గా 2026 8th మంత్ 14th డేట్ తీసుకున్నాం. డేట్ ఆఫ్ బర్త్ 1957 12th మంత్ 25th డేట్ తీసుకుందాం. ఇక్కడ సబ్ట్రాక్షన్ డేస్ నుండి స్టార్ట్ చేయాలి. సో 14th డేట్ నుండి 25thని సబ్ట్రాక్ట్ చేయాలి. ఇక్కడ మనకి బారోయింగ్ అనేది అవసరం అవుతుంది. మంత్స్ నుండి 1 మంత్ బారో తీసుకోవాలి. సో 1 మంత్ ఈక్వల్ టు 30 డేస్. ఈ 30 డేస్ని ఈ 14 డేస్కి యాడ్ చేయాలి. 30 + 14 = 44. ఇప్పుడు 44 - 25 సబ్ట్రాక్షన్ చేయాలి. సబ్ట్రాక్షన్ డాట్ మెథడ్ యూజ్ చేసి చేద్దాం. 4 - 5 సబ్ట్రాక్షన్ అవ్వదు. బారోయింగ్ అవసరం కాబట్టి పుట్ ఏ డాట్ ఆన్ 2. 5 యొక్క కాంప్లిమెంట్ని 4కి యాడ్ చేస్తాం. 4 + 5 = 9. 2 + 1 = 3. 4 - 3 = 1. ఈ 19ని డేస్ ప్లేస్లో రాసుకుందాం. నెక్స్ట్ మంత్స్ సబ్ట్రాక్ట్ చేయాలి. ఆల్రెడీ 1 మంత్ బారో అయింది. సో 7 - 12 అనేది సబ్ట్రాక్ట్ చేయాలి. ఇక్కడ బారోయింగ్ అనేది అవసరం. సో ఇయర్స్ నుండి 1 ఇయర్ని బారో తీసుకోవాలి. 1 ఇయర్ = 12 మంత్స్. ఈ 12ని 7కి యాడ్ చేయాలి. 12 + 7 = 19. 19 - 12 సబ్ట్రాక్ట్ చేయాలి. 19 - 12 = 7. ఈ 7ని మంత్స్ ప్లేస్లో రాసుకోవాలి. నెక్స్ట్ 1 ఇయర్ బారో అయింది. సో 2025 - 1957. 5 - 7కి బారో అవసరం. సో పుట్ ఏ డాట్ ఆన్ 5. 7 యొక్క కాంప్లిమెంట్ 3. 5 + 3 = 8. 2 - 6కి బారో అవసరం. సో పుట్ ఏ డాట్ ఆన్ 9. 6కి కాంప్లిమెంట్ 4. 4 + 2 = 6. 0 - 10కి బారో అవసరం. పుట్ ఏ డాట్ ఆన్ 1. 10కి కాంప్లిమెంట్ 0. 0 + 0 0. 2 - 2 = 0. ఈ 68ని ఇయర్స్ ప్లేస్లో రాసుకోవాలి. ఇక్కడ ఒక స్మాల్ కరెక్షన్. 1 మంత్ = 31 డేస్ కూడా అవుతుంది. సో 1 డే మనం ఎక్స్ట్రా తీసుకుంటాం. ద ఫైనల్ రిజల్ట్ ఈజ్ 68 ఇయర్స్ 7 మంత్స్ అండ్ 20 డేస్. మీరు కూడా మీ ఏజ్ని కాలిక్యులేట్ చేయడం ట్రై చేయండి, లేదా మీ డేట్ ఆఫ్ బర్త్ని డిఎం చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.